ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రము. మరొకసారి మనం దేవుని పాద సన్నిధికి రావటానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు మనము టుడేస్ గాడ్స్ వాయిస్ అనే విషయాన్ని మనము ధ్యానించుకుంటున్నాం. మరి గడిచిన కొన్ని రోజుల నుంచి ఆరోగ్యాలు బాగాలేని కారణాన్ని బట్టి, కొన్ని సందర్భాలు, కొన్ని పరిస్థితుల కారణాన్ని బట్టి రెగ్యులర్గా ఈ యొక్క గాడ్స్ వాయిస్ అనేది నేను డైలీ వేయలేకపోయాను. దాన్ని బట్టి క్షమించండి. ఇంకోటి, మరి రానున్న దినాల్లో కూడా మరి ఎలా ఉంటుందో తెలియదు, కొన్ని ఆటంకాలు ఉన్నాయి. కాబట్టి కొంతవరకు నాకు వీలైన మటుకు మీకు డైలీ వాక్యాన్ని అందించడానికి ప్రయత్నం చేస్తాను. అయితే ఈరోజు దేవుని వాక్యంలో నుండి మనం గతంలో కొన్ని విషయాలు నేర్చుకున్న ఆదాము హవ్వ గురించి మనం నేర్చుకుంటున్నప్పుడు అక్కడ వాళ్ళ యొక్క స్థితిగతులను మనం నేర్చుకుంటున్నాం. పోయినసారి మనము ఆదాము హవ్వను గుర్తించినట్టుగా, అంటే తన ఎముకలో ఎముక, తన మాంసంలో మాంసం అని గుర్తించినట్టుగా చూసాం. అలాగే ఆదాము దేవుని యొక్క చిత్తం మేరకు, దేవుని యొక్క చిత్తం మేరకు స్త్రీని భార్యగా అంగీకరించినట్టుగా, అలాగే స్త్రీ కూడా ఆదామును భర్తగా అంగీకరించినట్టుగా మనం చూసాం పోయినసారి. అంటే ఈసారి దాంట్లో నుంచి ఒక ముఖ్యమైన విషయాన్ని మనం ఇక్కడ చూద్దాం. ఏంటి అంటే, ఇక్కడ మనం చూస్తున్నట్లయితే 24లో మనం చూస్తున్నట్లయితే, పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును అనే దాంట్లో మనం ఇక్కడ భార్య అనే పదాన్ని మనం చూసాం. తర్వాత వారు ఏక శరీరమై ఉందురు అనేది ఈరోజు మనం దీని గురించి మనం ఏం చేద్దాం చూద్దాం. ఇక్కడ స్త్రీ పురుషులు జత చేయబట్టమే కాకుండా వారు ఏకం కావటం అనేది ముఖ్యం. ఈరోజు చాలా సందర్భాలలో ఏం జరుగుతూ ఉంటుందంటే, స్త్రీ పురుషులు ఏమవుతారంటే జత చేయబడతారు, అంటే వాళ్ళు వివాహం ద్వారా జత చేయబడతారు, కానీ వాళ్ళు ఏకం కారు. ఇక్కడ మనం పదాన్ని మనం చూసినట్లయితే, ఈ పదాన్ని మనం గమనించినట్లయితే క్లీవ్ అనే పదాన్ని మనం అక్కడ చూడొచ్చు. క్లీవ్ అనే పదాన్ని మనం చూసినప్పుడు ఇక్కడ చాలా చక్కగా రాసింది ఏంటంటే, బికమ్ వెరీ స్ట్రాంగ్లీ ఇన్వాల్వ్డ్, తర్వాత ఇమోషనలీ అటాచ్డ్ అనేది ఇక్కడ మనం ఏం చేయొచ్చు చూడొచ్చు. అంటే క్లీవ్ అనే పదాన్ని మనం అక్కడ చూసినప్పుడు ఒక వ్యక్తి ఇంకో వ్యక్తితో స్ట్రాంగ్గా, అంటే చాలా బలంగా ఇన్వాల్వ్ కావటం, తర్వాత ఇమోషనలీ అటాచ్డ్ కావటం అనేది అక్కడ మనం చూడవచ్చు. కాబట్టి ఇక్కడ చాలా సందర్భాలలో కొంతమంది ఏం చేస్తారంటే, వివాహం జరిగిన తర్వాత కూడా, అంటే పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత కూడా తమ భార్యతో ఏం కాలేదు, స్ట్రాంగ్ అటాచ్మెంట్ అనేది ఉండదు, స్ట్రాంగ్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండదు. కారణం ఏంటంటే, ఇక్కడ పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి, అంటే వీరితో ఉన్నటువంటి అటాచ్మెంట్ని మానుకొని, అంటే వారిని నిర్లక్ష్యం చేయమని కాదు, వారితో ఉన్నటువంటి అటాచ్మెంట్ని విడిచి తన భార్యతో ఉన్నటువంటి బంధాన్ని స్ట్రాంగ్గా ఇన్వాల్వ్ కావటం, భార్యతో ఉన్నటువంటి బంధాన్ని బలంగా దాంట్లో లీనమైపోవడం, తర్వాత ఏం చేయడం అంటే అటాచ్ కావటం, అది ఇక్కడ జరగాలి. అయితే చాలా చోట్ల ఏం జరుగుతుందంటే, చాలా మంది భర్తలు, ముఖ్యంగా పురుషులు లేదా స్త్రీలు ఈ పని చేయరు. ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారంటే, వివాహం అయితే చేసుకుంటారు, చేసుకున్న తర్వాత కూడా వాళ్ళు తమ తండ్రినో లేదా తమ తల్లినో తమ ఇంటిని ఎక్కువగా, అంటే దీంట్లో ఎక్కువగా స్ట్రాంగ్గా వాళ్ళు ఏమైపోతారు, అటాచ్మెంట్ కలిగి తమ భార్యను, అంటే వివాహం చేసుకున్నటువంటి భార్యను లేదా వివాహం చేసుకున్నటువంటి భర్తను నిర్లక్ష్యం చేయటం అనేది జరుగుతుంది. అంటే స్ట్రాంగ్గా ఇన్వాల్వ్ కారు, లేదా అంత డీప్గా వాళ్ళు పోరు. పైన వాళ్ళ అవసరాన్ని బట్టి భర్తతో ఉండటం, భార్యతో ఉండటం అనేది జరుగుతుంది. అలా చేయటం వల్ల దేవుని యొక్క ఉద్దేశం అనేది అక్కడ ఏం కాదు, నెరవేర్చబడదు. ఆదామవ్వలు కూడా దేవుని చేత జతపరచబడినప్పుడు వాళ్ళు చనిపోయేంత వరకు విడిపోలేదు అంటానికి చాలా గట్టి ఆధారం బైబిల్లో మనం చూడవచ్చు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఆదామవ్వలు దేవుని చేత జతపరచబడి
మనుషుల చేత విడదీయబడలేదు. ఇది మనం వాక్య ప్రకారంగా చూడవచ్చు. కాబట్టి ఇక్కడ మనం కూడా అర్థం చేసుకోవాలి. అంటే చాలా మంది వివాహం పట్ల ఆసక్తి చూపిస్తూ ఉంటారు, వివాహం చేసుకోవాలనుకుంటారు, లేదా వివాహం చేసుకున్న వారు కూడా ఈ కనీస అవగాహన లేక, లేదా ఇటువంటి జ్ఞానము లేక అనేకమైన అపోహలకు, అనేకమైన భావోద్వేగాలకు గురై, లేదా అటు వాటికి చోటిచ్చి వీళ్ళు ఏం చేస్తారంటే తమ భార్యను లేదా తమ భర్తను హత్తుకునే విషయములో, లేదా వారితో స్ట్రాంగ్గా ఇన్వాల్వ్ అయ్యే విషయంలో, లేదా వారితో అటాచ్ అయ్యే విషయంలో, లీనం అంటే వారితో ఉన్న బంధాన్ని బలపరుచుకునే విషయంలో వెనకబడి ఉంటారు. అందుకే ఇక్కడ మనం చాలా స్పష్టంగా, అప్పటికి ఆదాముకి తల్లిదండ్రులు లేరు, కానీ ఇక్కడ దేవుడు నియమించినటువంటి మాటను దేవుడు చెప్తున్నా. అంటే పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, అప్పుడే వారు ఏక శరీరం అవుతారు. ఏక శరీరం కావటం అంటే కేవలం ఒక శారీరపరమైన సంబంధమే కాదు, అంటే మనసుగా, హృదయము, మనసు ఇవన్నీ కూడా అంటే డీప్గా వాళ్ళు ఏమైపోవాలి, ఏకం కావాలి, వన్నెస్ లోనికి రావాలి. అలా జరగాలంటే మొదట పురుషుడైనా సరే, స్త్రీ అయినా సరే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దేవుడు వివాహం విషయంలో నియమించినటువంటి విషయాలను, లేదా నియమాన్ని ఫస్ట్ అర్థం చేసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఇల్లరికానికి పోవాలని చూస్తారు, లేదా కొంతమంది ఏం చేస్తారు భర్తను తన కంట్రోల్లో పెట్టుకోవడానికి, కొంతమంది ఏమంటారు తల్లిదండ్రులు కంట్రోల్లో ఉండటం, ఇలా రకరకాల పరిస్థితులు. ఎందుకు అంటే వాక్యం ఎరగని వారు ఆ విధంగా చేస్తారు. కానీ ఒక క్రైస్తవుడై ఉండి, ఒక క్రైస్తవురాలై ఉండి, వాక్యం ఎరిగిన వారై ఉండి వీరు ఈ విధంగా చేయటం అనేది చాలా అవమానకరం, చాలా నాముషితో కూడిన విషయం. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భర్తను ఏం కావద్దు, భర్త తల్లిదండ్రులను విడిచి భార్యను హత్తుకున్నప్పుడు భార్య కూడా ఏం చేయాలి, తమ భర్తతో ఉన్నటువంటి రిలేషన్ని స్ట్రాంగ్గా ఇన్వాల్వ్ అయిపోయి, అంటే ఆ బంధాన్ని బలపరుచుకునే విధంగా ప్రయత్నం చేయాలి. ఈరోజు చాలా మంది భార్యాభర్తల బంధం అనేది బలహీనమైపోతుంది. ఎందుకు అంటే వారు దేవుని ఉద్దేశం మేరకు వారికి దేవుడు ఇచ్చినటువంటి ఆ బంధాన్ని బలపరుచుకోవటం లేదు. బలపరుచుకోవటం అంటే దేవుణ్ణి కాదని బలపరుచుకోవటం కాదు, వాక్యానికి విరుద్ధంగా బలపరుచుకోవటం కాదు, వాక్యానుసారంగా ఆ బంధాన్ని మనమేం చేసుకోవాలి, దేవుడిచ్చిన బాధ్యతగా గుర్తెరిగి దాన్ని కాపాడుకునే విషయంలో, లేదా ఆ బంధాన్ని బలపరుచుకునే విషయంలో జాగ్రత్త వహించాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఆత్మీయంగా ఆలోచించి శారీరపరమైన బంధాలను నిర్లక్ష్యం చేస్తారు. అది కూడా తప్పు. మనం ఎంత ఆత్మీయులపైన దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యతలు, బంధాలు, బంధుత్వాలు ఏవైతున్నాయో వాటి విషయంలో కూడా నమ్మకంగా ఉండాలనేది దేవుని చిత్తం. అయితే ఒకవేళ వారు దేవుణ్ణి ప్రేమించటంలో, దేవుణ్ణి వెంబడించడంలో ఆటంకపరిస్తే అప్పుడు వారిని విడనాడి దేవుని మార్గంలో ముందుకు సాగవచ్చు, అది రెండో విషయం. కానీ వాళ్ళు ఎప్పటి వరకు అయితే నీకు దేవునిలో ఆటంకంగా ఉండరు, అప్పటి వరకు వారి విషయంలో నువ్వు నమ్మకంగా నీ బాధ్యత మేరకు వారి విషయంలో నువ్వు పని చేయాలి, లేదా నువ్వు మెసులుకోవాలి. కాబట్టి ఈరోజు ఉదయకాలం ముందు గుర్తుపెట్టుకోవాలి, పెళ్ళైన వారు వింటున్నట్లయితే వారు కూడా గుర్తుపెట్టుకోవాలి, దేవుని ఉద్దేశం మీ భార్యాభర్తల మధ్యలో నెరవేర్చబడుతుందా? వయసు మీరు ఉండొచ్చు, ఎన్నాళ్ళు ఏమంటా దేవుని ఉద్దేశం భార్యాభర్తల్లో నెరవేర్చబడలేదేమో, కనీసం ఎప్పుడైనా. కొంతమంది ఏం చేస్తారంటే దాంపత్య జీవితంలో ఏదో ఉన్నాము అన్నట్టుగా ఉంటారు. అలా కాకుండా ఒక స్ట్రాంగ్ ఇమోషనల్గా అటాచ్ అయిపోయి ఒక స్ట్రాంగ్ రిలేషన్గా ఉండి ఇద్దరు భార్యాభర్తలు దేవుని మహిమపరిచే రీతిగా, దేవుని ఘనపరిచే రీతిగా ఉండటం అనేది దేవుని చిత్తం. కాబట్టి ఈరోజు భార్యాభర్తలైనా సరే, పెళ్ళైన వారైనా సరే, పెళ్లి కాని వారైనా సరే గుర్తుపెట్టుకోవాలి. పెళ్లి కాని వారు ఎవరైనా సరే గుర్తుపెట్టుకోవాలి, మీకు దేవుడు ఏదైనా బాధ్యత ఏంటంటే భార్య అనే బాధ్యతను ఇచ్చినప్పుడు దాంట్లో నువ్వు ఎంత నమ్మకంగా ఉండగలవు అనేది ఆలోచించాలి. పెళ్లి చేసుకోవడం ఒకటే కాదు, చచ్చేంత వరకు ఆ బంధం విషయంలో నమ్మకంగా ఉండటం అనేది ముఖ్యం. అందుకే ఈ విషయాలు మీరు దృష్టిలో పెట్టుకోండి. అందుకే ఈ యొక్క వారు ఏక శరీరమై ఉందురు అంటే క్లీవ్ అనే పదాన్ని మనం ఇక్కడ
చూసాం. క్లీవ్ అనే పదాన్ని మనం చూసాం. చూసినప్పుడు దానికి ఇక్కడ ఏమంటారు, బికమ్ వెరీ స్ట్రాంగ్లీ ఇన్వాల్వ్, తర్వాత ఇమోషనలీ అటాచ్డ్ టు సమ్వన్ అన్నట్టు. దీన్ని మనం మంచిగా అర్థం చేసుకోవాలి. అందుకే వీటికి సంబంధించి చాలా విషయాలు మనము నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. చిన్న చిన్నగా కొద్దిగా నేను ఈ విషయాలు మీకు చెప్తూ వస్తున్నా. కాబట్టి ఈ మాటల చేత దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రతి ఒక్కరు, పెళ్ళైన వారు మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. దేవుని ఉద్దేశం మీ జీవితం నెరవేర్చబడుతున్నారు. పెళ్లి కాని వారు కూడా మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. దేవుని వివాహం పట్ల లేదా భార్య భర్తల పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉందో అది మీరు గుర్తెరిగి దాని ప్రకారంగా మెసులుకోగలిగితేనే వివాహం విషయంలో ముందుకు రండి. కాబట్టి ఈ విషయాలను బట్టి మీరు ఆలోచించండి, ప్రార్థించండి. దేవుని చిత్తం మేరకు మీరు ముందుకు సాగాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రభు ఈ మాటలు ఒక్కొక్కరు హృదయాల్లో నేరు కట్టి ఫలింపచ్చు. యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.